నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర శ్రీలంక ప్రాంతంలో ఉన్న దిత్వా తుఫాను మొదట ఉత్తర వాయువ్య దిశలోను తరువాత రమారమి ఉత్తర దిశలోను పయనించి ఈరోజు నైరుతి బంగాళాఖాతం అనగా తమిళనాడు పుదుచ్చేరి తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. ఇది ప్రస్తుతానికి తమిళనాడులోని కడలూరుకు 100 కిలోమీటర్ల దూరంలోను, కరైకల్కు 100 కిలోమీటర్ల దూరంలోను, పుదుచ్చేరికి 110 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకు 180 కిలోమీటర్ల దూరంలోను, వేదారణ్యానికి 140 కిలోమీటర్ల దూరంలోను కొనసాగుతుంది. సముద్రంలో ఉన్న ఈ తుఫాను కోస్తా తీరం, తమిళనాడు కోస్తా తీరానికి కనిష్ట దూరం అంటే తుఫాను యొక్క కేంద్రం నుంచి తీర ప్రాంతానికి ఇంచుమించు 70 కిలోమీటర్లు ఉన్నది. రాబోయే 24 గంటల్లో ఇంచుమించు ఉత్తర దిశలో పయనించి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు దగ్గరలో చేరే అవకాశం ఉంది. ఈ ఉత్తర మార్గంలో ప్రయాణించే సమయంలో తుఫాను యొక్క కేంద్రం తీర ప్రాంతానికి ఈరోజు సాయంత్రానికి 60 కిలోమీటర్ల దూరంలోనూ రాత్రికి 30 కిలోమీటర్ల దూరంలోనూ ఉండే అవకాశం ఉంది. ఈ వ్యవస్థను నిరంతరం డాప్లర్ వెదర్ రాడార్ చెన్నై కరైకల్ రాడార్లు పర్యవేక్షిస్తున్నాయి. కాబట్టి దీని యొక్క గతి గమనాన్ని నిరంతరం పరిశీలించడం జరుగుతుంది. ఈ తుఫాను వ్యవస్థ వల్ల ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని చోట్ల, రేపు పలు చోట్ల, ఎల్లుండి కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రేపు పలు ప్రాంతాలలో, తదుపరి 3 రోజులు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉన్నది. ఇక అత్యధికంగా మొదటి రోజైన ఈరోజు రాయలసీమ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలైన నెల్లూరు, ప్రకాశంలో 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక చిత్తూరు, శ్రీ సత్యసాయి, నంద్యాల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమల్లో భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చాము. తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప, బాపట్లలో భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వటం జరిగింది. ఇక రెండవ రోజైన రేపు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వటం జరిగింది. ఇక ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉన్నాయి. ఈరోజు దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం అవల 55 నుంచి 65, గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇవి క్రమేపీ తగ్గి రేపు ఉదయానికి 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగానికి చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఈరోజు రేపు ముఖ్యంగా దక్షిణ కోస్తా తీర ప్రాంతం వెంబడి ఉన్న సముద్రంలోనూ మరియు దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా తీరానికి దగ్గరలోనూ వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఉత్తర కోస్తాలో కూడా 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇక ఆంధ్ర రాష్ట్ర కోస్తా తీరంలో ఉన్న ఓడరేవుల్లో ముఖ్యంగా దక్షిణ కోస్తా తీర వెంబడి ఉన్న ఓడరేవులైన మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవు, కృష్ణపట్నం ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేయడం జరిగింది. ఇక మిగిలిన ఓడరేవుల్లో అంటే విశాఖపట్నం, కాకినాడ, గంగవరం, భీమినిపట్నం, కళింగపట్నం ఓడరేవులకు
దూరపు ప్రమాద హెచ్చరికైన డిస్టెంట్ వార్నింగ్ సిగ్నల్ నెంబర్ 2 అంటే రెండవ ప్రమాద హెచ్చరికను ఎగురవేయటం జరిగింది. ఇక రాష్ట్రంలో దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమల్లో కొన్ని చోట్ల ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య మరియు వైఎస్ఆర్ కడపలో ఈ సంభావ్యత ఎక్కువగా ఉంది. తక్కువ సంభావ్యతలో బాపట్ల ఉంది మరియు నంద్యాల ఈ జిల్లాల్లో వర్షపాతం ఎక్కువగా ఉండటంతో పాటు ఫ్లాష్ ఫ్లడ్ లేదా ఆకస్మిక వరద సంభవించే అవకాశం ఉన్నది. Yesterday's cyclonic storm Ditwa over southwest Bay of Bengal and adjoining North Sri Lanka now lies over southwest Bay of Bengal and adjoining North Tamil Nadu Puducherry coast, and it is moving slightly northwards, and it lies at around 100 kilometers south-southeast of Kadalur and 100 kilometers east-northeast of Karaikal, 110 kilometers southeast of Puducherry, 140 kilometers northeast of Vedaranyam, and 180 kilometers south-southeast of Chennai. The minimum distance of the center of the cyclone from North Tamil Nadu Puducherry coast is about 70 kilometers. It is very likely to move nearly northwards parallel to North Tamil Nadu Puducherry coast during next 24 hours. While moving northwards, the cyclonic storm will be centered over southwest Bay of Bengal within a minimum distance of 60 kilometers by today afternoon and 30 kilometers by today evening from the Tamil Nadu Puducherry coast. The cyclonic storm is continuously monitored by the Doppler weather radars at Karaikal and Chennai. Under the influence of this system, rainfall like light to moderate, most likely at the most places over south coastal districts on first day and at many places on second day, and the spatial distribution will decrease over south coastal Andhra Pradesh districts from third day onwards up to fifth day, and thereafter it will be at one or two places only. And over the north coastal districts, light to moderate rainfall likely at a few places on first day and at many places on second day, and thereafter the spatial distribution will decrease gradually. And heavy rainfall is also expected over the districts of, especially extremely heavy rainfall at one or two places over Nellore and Prakasham on first day, that is within the 24 hours from today. And also heavy to very heavy rainfall is also expected at one or two places over Tirupati, Annamaya, YSR Kadapa and Bapatla districts. Heavy rainfall likely at one or two places over Konaseema, West Godavari, Krishna, Guntur, Palnadu, Nandyala, Sri Satyasai and Chittoor districts on the first day. And tomorrow, heavy rainfall is expected over the districts of Konaseema, West Godavari, Krishna, Guntur, Palnadu, Bapatla, Prakasham, Nellore, YSR Kadapa, Annamaya, Tirupati and Chittoor. And flash flood is also expected at one or two places over the districts of Prakasham, Nellore, Chittoor, Tirupati, Annamaya and YSR Kadapa with moderate to strong possibility, and also there is a little possibility over these districts, namely Bapatla, Guntur, Palnadu and also Nandyala. And squally weather with speeds reaching 55-65, gusting to 75, likely along and off south coast Andhra Pradesh, and it will gradually decrease, becoming 45 to 55, gusting to 65 by tomorrow morning. And 30 squally weather with wind speeds reaching 35, 45, 55 also is prevailing over north coastal along and off north coastal Andhra Pradesh today, and also it is likely to continue for tomorrow also. Under these conditions, fishermen are advised not to venture into the above sea areas along and off south coastal and as well as adjoining north coastal Andhra Pradesh. And also, local cautionary signal number 3 is hoisted at all south coastal Andhra Pradesh ports, namely Machilipatnam, Nijampatnam, Vadarevu and Krishnapatnam ports. And distant warning signal number 2 is hoisted at Visakhapatnam, Gangavaram, Kakinada ports besides
కళింగపట్నం అండ్ భీమునిపట్నం.